ఇంతకుముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయనకేదో టికెట్ ఇవ్వనన్నారని వెళ్ళిపోయారనేటువంటి మాట ప్రచారం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి ప్రచారం కాదని మనం చేస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు గారు మనకు పార్లమెంట్ సభ్యులుగా మనం అందరం గెలిపించుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకృష్ణదేవరాయలు గారితో చాలా వివరంగా మాట్లాడారు. ఎందుకంటే ఇది బీసీకి ఇవ్వాలని నేను భావిస్తున్నాను, మీరు గుంటూరు పార్లమెంటుకు వెళ్ళండి అని ఆయనకు సలహా ఇచ్చారు. మీరు గుంటూరు పార్లమెంటుకు వెళితే గెలుస్తారని కూడా చెప్పారు. గుంటూరు పార్లమెంటు చాలా కష్టమని, నేను అక్కడ గెలవలేనని ఆయనకు వివరించాడు. మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు, డెఫినెట్గా గుంటూరు పార్లమెంట్ కూడా గెలుస్తాము, మీరు ఎంపీ అవుతారు అని పదే పదే ఆయన కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఆయన మొండికేస్తే ఒక మాట చెప్పాడు చివరిలో, ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరిగితే నీకు రాజ్యసభ ఇస్తాను, నువ్వు కంటెస్ట్ పార్టీ కోసం నువ్వు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గుంటూరు ఇస్తే కొద్దిగా అవతల బాగా సామాజిక వర్గం వారు పోటీ చేస్తారు కాబట్టి మీరు అక్కడ సూటబుల్, లాస్ట్ టైం నువ్వు అక్కడ పోటీ చేస్తానంటే నేను ఇక్కడ పంపించాను, ఈసారి నా మాట విను అని పార్టీ అధ్యక్షుడు ఆయన రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఆయన టికెట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారు. తప్పని మనం చేస్తున్నాం. టికెట్ ఇవ్వడం కాదు, ఫలానా చోట నిలబడమంటే నేను నిలబడను అనేటువంటి మాట మాట్లాడితే సరే, తర్వాత కన్విన్స్ అవుదామని అనుకునే దశలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన చాలామంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన్ని ఇక్కడ ఇద్దాం అని అంటే కన్విన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరమని నేను మనం చూస్తే ఇది సరైనటువంటి విధానం కాదు రాజకీయాల్లో అని మనం చేస్తున్నాం. రాజకీయాల్లో మన ముఖ్యమంత్రి కానీ పార్టీ అధ్యక్షుడు కానీ ఏం చెప్తే అది చేసేవారే రాజకీయాల్లో పైకి వస్తారు తప్ప నాకు పలానా సీటు కావాలి పలానా సీటు కావాలంటే కుదురుతుందా? నేను అడుగుతా ఉన్నా, మీ అందరినీ అడుగుతా ఉన్నా, అలా ఆలోచించే వాళ్ళు అడుగుతా ఉన్నా. నాకు గుంటూరు టీమని అడిగాను నేను, సత్యనపల్లి వెళ్ళమన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకేం పని సత్యనపల్లి, వచ్చా ఆయన మాట విని, ఒకసారి ఓటమి పాలయ్యా, మళ్ళా టికెట్ ఇచ్చి పోటీ చేయమన్నాడు, గెలిచా, మంత్రి ఇచ్చారు. పార్టీ నేను మనవి చేస్తున్నా, పార్టీ మన ఎక్కడ పెడితే అక్కడ పెట్టేటటువంటి నాయకులు కావాలి తప్ప పార్టీని వాడుకుని నాకు ఉపయోగపడలేదని వదిలిపెట్టి వెళ్ళడం ధర్మం కాదు. ఇది చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ పార్టీ అధ్యక్షులు, ఆయన చెప్పినట్టుగా వినటం అనేది ధర్మం. మనకు అన్యాయం జరగదు, న్యాయమే చేస్తాడనే విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి నాయకులు నువ్వు తప్పుదో వెళితే పార్టీ ఎలా మేనేజ్ చేయగలుగుతారని మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా మొన్నటిదాకా కొనసాగినటువంటి వ్యక్తి సడన్గా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళడం అనేది సరైనటువంటి విధానం కాదు అనేది చాలా స్పష్టంగా మన కేడర్ అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం, మన నాయకులు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం, మన కార్యకర్తలు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం, మన ఓటర్లు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. పార్టీ ఎవరికి అన్యాయం చేయదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్న సమయం వచ్చినప్పుడు చేస్తాను. పార్టీని మనం నడపడం లేదు, పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం నడుపుతా ఉంది, నేను నడుపుతున్నానా ఆయన నడుపుతున్నాడా? ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. పార్టీ ఐక్యంగా ఉంటుంది, మంచి కాంబినేషన్. మీరు చూడండి, మొత్తం 7 నియోజకవర్గాల్లో నో బీసీ, ఆల్ ఆర్ ఓసీస్. అనిల్ యాదవ్ విత్ బీసీ కాంబినేషన్, వండర్ఫుల్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అద్భుతమైన, నేను అనుకుంటా మన మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి కదా, మన గోల్ ఏంటి తెలుసా? 25 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి కూడా నరసరావుపేటకు వచ్చినంత మెజార్టీ రాకూడదు, మందే ముందుండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఎన్నికల రణరంగంలోకి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఫస్ట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఏ నియోజకవర్గంలో రానంత మెజార్టీని మనం 7 శాసనసభ్యులుగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము గట్టిగా ప్రయత్నం చేయటం, మీ అందరూ సహకరించడం ద్వారా తలమానికగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదే పద్ధతుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం,
కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా